వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రాంప్రసాద్ రెడ్డి గారి మరియు అలాగే వారి తమ్ముడు అయినటువంటి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి వెలుగు సంఘంలో అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు, ఎలాంటి మంచి పనులు చేస్తున్నారని వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నా పేరు డాక్టర్ ఆదిశంకర్. యాక్చువల్గా మాది గాలివీడు నుంచి మనం ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి రీజన్ ఏంటో మనందరికీ తెలిసిందే. దాదాపుగా 2012 సంవత్సరంలో మేము విద్యార్థులుగా చదువుకునే సమయంలోనే ప్రస్తుతం మినిస్టర్ అయినటువంటి మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గారు అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని NSUI నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మమ్మల్ని రాయచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసి రాజకీయంగా మా అడుగులను ముందుకు సాగించడంలో మాకు అన్నగారు ఆ రోజు నాకు సాయం చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా మేము ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి సేవాభావం స్వచ్ఛంద సేవా సంస్థ అనే సంస్థ 2013లో ప్రారంభించి ఇప్పటికే గాలివీడు మండల వ్యాప్తంగా కావచ్చు, కడప జిల్లా విడిపోక ముందు కడప జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి కోవిడ్ టైంలో అయితే చేసిన 2 సంవత్సరాలుగా ఏకదాటిగా చేసిన ఈ సహాయ కార్యక్రమాలకు గాను మాకు డాక్టరేట్గా ఇచ్చింది. కాకపోతే మేము ఏ కార్యక్రమం చేసినా 2012 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా ప్రస్తుత మంత్రి, మా అన్నగారు, మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నగారు మరియు మా ఇంకొక అన్న లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నగారు ఇద్దరి సహాయ సహకారాలతో మేము ఈరోజు ఈ స్థాయిలో మేము చేస్తున్న వ్యాపారం కావచ్చు, చేస్తున్న సేవలు కావచ్చు, మాకు వెన్నంటే ఉండి ఎప్పుడు కనిపించే దేవుళ్ళలాగా మాకు సాయం చేస్తుంటారు. ఈ రోజు వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మేము ఏదైనా ఒక గొప్పగా కార్యక్రమం చేయాలని తెలిసినప్పుడు వెంటనే మేము అన్న వాళ్ళని అప్రోచ్ చేయమన్నా, మన బర్త్డే ఉంది కదా, మామూలుగా ఉంటుంది కదా ఎవరికైనా మా నాయకుల బర్త్డే మేము ఇలా చేయాలి, అలా చేయాలి, ధూమ్ రేగిపోవాలి, దాందంగా చేయాలనే ఆలోచనలతో మేము అన్నగారిని అడిగినప్పుడు మాకు ఒకటే చెప్పారు వాళ్ళ ఫోన్లో, ఈ బర్త్డేకి ప్రజల మధ్యలో జరుపుకోవాల్సిన బర్త్డేని మా అన్నగారు కొన్ని అసెంబ్లీ సెక్షన్స్ వల్ల కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే 10 మందికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాలు బిజీగా ఉండడం వల్ల అభిమానులు మీరే మీ శక్తి మేరకు చేయండి, కాకపోతే హంగామాలు అవన్నీ అన్న వద్దని మమ్మల్ని 10 మందికి మంచి చేస్తే మేము సంతోషిస్తామని మా అన్నగారు ఇచ్చిన సలహా మేరకు ఈరోజు వెలుగు స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంత దేవుని బిడ్డలతో సమానమే చిన్న బిడ్డలు, తల్లిదండ్రులు లేక ఇక్కడ ఎంతో బాధపడుతున్న వాళ్ళని ఈరోజు అన్న బర్త్డే ద్వారా కొద్దిగా సహాయం అవసరమవుతుందని ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకి, తర్వాత అక్కడున్న వయోవృద్ధులకి మనం బేసిక్గా అంటారు పుట్టినప్పుడు పోయేటప్పుడు ఏం తెలియదు వాళ్ళ దేవుళ్ళతో సమానం అని, అలాంటి దేవుళ్ళ మధ్యలో మనం ఈరోజు అన్న బర్త్డే చేయడం, మా ఇద్దరి అన్నగారుల బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మతిస్థిమితం లేని వాళ్ళు కూడా దేవుడితో సమానమైన మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించి ఇంత విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు, అనుకున్న దానికన్నా గొప్పగా చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అక్కడ వచ్చిన ఆశీస్సులు అన్న వాళ్ళ కుటుంబాల మీద, మా కుటుంబాల మీద చల్లని చూపునిస్తాయని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మాకు సహాయం చేసిన శ్రీవేల్ చరణ్ అన్నకి, తర్వాత మన రన్ టీవీకి, తర్వాత మన మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంస్థ ద్వారా మరియు మా అన్నగారుల ద్వారా, మా రాముడు అన్న అయితేనేమి, మా లక్ష్మణ్ అన్న అయితేనేమి, వాళ్ళ ద్వారా ఎప్పుడు ఏ అవసరమైనా మేము ఖచ్చితంగా ముందుండి 10 మందికి ఇలాంటి వారికి కార్యక్రమాలకి మేము ముందుండి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నగారికి మరియు మా లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. దివ్యాంగుల సంక్షేమం కొరకై 1997 సంవత్సరంలో ప్రారంభించబడిన మన వెలుగు ప్రత్యేక పాఠశాల మీ అందరి సహాయ సహకారముల వలన ఎంతో మంది దివ్యాంగులకు, వృద్ధ మహిళలకు ఉచిత విశిష్ట సేవలు అందిస్తున్నది. ఈరోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సార్ గారి జన్మదినము మరియు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సార్ల గార్ల జన్మదినం సందర్భంగా మనకి సిరివేలు చరణ్ సార్ గారు, ఆర్య శంకర్ సార్ గారు స్వచ్ఛంద సేవా సంస్థ వారు మనకి ఉదయం టిఫను ఏర్పాటు చేశారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలంటూ నలుగురి కోసం బ్రతికే మీకు నవ్వేంతటి ఆనందం ఆ భగవంతుడు అందించాలని, అలాగే మీకు, మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు సదా అందిస్తూ ఉండాలని కోరుచున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. మా అన్నగారైనటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నగారికి మరియు మా లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నగారులకి మా రామలక్ష్మణులు ఇద్దరు ఎప్పుడూ మా నియోజకవర్గంలో కావచ్చు, మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అభిమానుల తరఫున ఈరోజు మేము ఇక్కడ ఉన్న వెలుగు స్కూల్లో మా అన్నగారుల పుట్టినరోజును పునస్కరించుకొని ఇక్కడ మనం ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, తర్వాత వృద్ధులకు కావచ్చు, అందరికీ కలిపి ఈరోజు వారికి మా అన్నగారి బర్త్డే రోజు ఏదో మంచి కార్యం చేయాలని ఆలోచించినప్పుడు
మాకు వెంటనే అన్నగారిని, మా రాంప్రసాద్ రెడ్డి గారిని, మా లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నగారిని మేము సంప్రదించిన వెంటనే మీరు బయట చేసే వాటికన్నా ఇట్లా 10 మందికి అవసరమయ్యే ఆహారాన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మేము ఎంతో సంతోషిస్తామని అన్నగారి సలహా మేరకు మేము ఈరోజు ఈ వెలుగు స్కూల్ నందు మా సేవాభావం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము స్వతహాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సార్,